ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం మేల్ లీడ్ యాన్ని చూస్తాం. తనేమో మన ఫీమేల్ లీడ్ ల్యాన్‌కి కాంట్రాక్ట్ ఇస్తూ ఉంటాడు. అలాగే 3 ఇయర్స్ దాకా వైఫ్ రోల్‌ని ప్లే చేయాలి. ఇది మ్యారేజ్ ఎప్పుడూ సీక్రెట్‌గానే ఉండాలి. బయట ఎక్స్‌పోజ్ కాకూడదు. 3 ఇయర్స్ తర్వాత ఈ కాంట్రాక్ట్ అయిపోతుంది అని తనకి 10 మిలియన్స్ కార్డ్ ఇస్తాడు. ల్యాన్‌కి కూడా మనీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మా యొక్క హెల్త్ అస్సలు బాలేదు కాబట్టి ఈ వర్క్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. సో, కాంట్రాక్ట్ మీద సైన్ చేసి 10 మిలియన్స్ కార్డ్‌ని తీసుకుంటుంది. యానేమో సరే రేపు ఈ టైంకి కాంట్రాక్ట్ ఆఫీస్‌లో మీట్ అవుదామని వెళ్ళబోతూ ఉంటాడు. సో, తనేమో ఆపి కాఫీ యొక్క బిల్ కూడా పే చేసి వెళ్ళు అని అంటుంది. అని అనుకుంటాడు నిజంగా ఇంత గోల్డ్ డిగ్గర్ అని అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో ల్యాన్ ఏమో ఒక మంచి యాక్టర్ కాబట్టి యాన్‌కి ఒక మంచి వైఫ్ లాగా బాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. టైంకి ఫుడ్ ఇస్తుంది. అతనికి కావాల్సిన అన్ని ఐటెమ్స్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. తను అనుకుంటాడు నాకు అర్థం కావట్లేదు. తినని ఎలా వదిలేయాలి? నేను తినకి బాగా అలవాటైపోయాను అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో వెన్నీ చూస్తాం. తనేమో అబ్రాడ్ నుంచి రిటర్న్ వస్తుంది. అలాగే యాన్‌కి కాల్ చేసి నేను హీరోయిన్ రోల్‌ని ప్లే చేస్తున్నాను. సో, అక్కడున్న స్టాఫ్ అందరికీ చెప్పు నన్ను జాగ్రత్తగా చూసుకోమని అంటుంది. అప్పుడే తన అసిస్టెంట్ అంటూ ఉంటుంది. తనే ల్యాన్ మిస్టర్ యాన్ యొక్క కాంట్రాక్ట్ వైఫ్ అని చెప్తుంది. ఇమ్మీడియట్‌గా వెన్నీ ఏమో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు. ల్యాన్‌ని ఈ ఫీలింగ్ నుంచి తీసేయాలి అనగానే డైరెక్టర్ అంటాడు తను చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది కదా! అంటే ఈ విషయం యాన్ చెప్పాడు. నేను యాన్‌కే కాల్ చేపియాలా అంటే డైరెక్టర్ ఏమో లేదు లేదు నేనెళ్ళి తీసేస్తాను అని ఇమ్మీడియట్‌గా ల్యాన్ దగ్గరికి వెళ్తాడు. ల్యాన్ ఏమో డైరెక్టర్‌ని చూడగానే నేను థర్డ్ ఫీమేల్ రోల్‌కి ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను అంటే లేదు నువ్వు ఈ రోల్‌కి సూట్ అవుతావని అనిపిస్తలేదు అనగానే తను అనుకుంటుంది నాకెప్పుడూ క్యారెక్టర్ వస్తుంది. మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళిపోతుంది ఎందుకు అని అనుకుంటుంది. సో, ఇప్పుడు మా గ్రాండ్‌మా యొక్క బిల్ ఎలా పే చేయాలి? ఆల్రెడీ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో, నాకు ఇంకా యాన్ కూడా మనీ ఇవ్వడు అని అనుకుంటుంది. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఏ రోల్ ఉన్నా ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను అంటే డైరెక్టర్ ఏమో సరే ఏదైనా రోల్ మిగిలితే నేను నీకు చెప్తానులే అని అంటాడు. ఇక్కడేమో యాన్ యొక్క అసిస్టెంట్ బాస్ 3 ఇయర్స్ నుంచి తన హెల్తీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది కదా! కాంట్రాక్ట్ కూడా ఇంకో కొన్ని డేస్‌లో అయిపోతుంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అంటే తను నా టైప్ కాదు. సో, నేనెళ్ళి చెప్పేస్తాను అని అంటాడు. యాన్ ఏమో హౌస్‌కి రాగానే ల్యాన్ ఏమో ఒక పేపర్స్ చూస్తూ ఉంటుంది. యాన్‌ని చూసి నేను నీకు ఫుడ్ తీసుకొస్తాను అని కిచెన్ రూమ్‌కి వెళ్తుంది. అప్పుడే యాన్ ఏమో తన హ్యాండ్‌లో ఉన్న పేపర్స్ టేబుల్ మీద ఉండేసరికి చూస్తాడు. అందులో క్యాన్సర్ అని ఉంటుంది. ఏంటి నాకెందుకు చెప్పలేదు తిని క్యాన్సర్ అయితే? అన్న మా ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పలేదు కావచ్చు అని అనుకుంటాడు. తను రాగానే ఇంకెన్ని డేస్ టైం ఉంది అని అడుగుతాడు. తను అనుకుంటుంది మా గ్రాండ్మా గురించి తెలిసింది కావచ్చు అని ఇంకా 2 మంత్స్ టైం ఉంది అని చెప్తుంది. తను అడుగుతాడు ఇంత పెద్ద విషయాన్ని నువ్వు నాకెందుకు చెప్పలేదు అనగానే నెక్స్ట్ టైం నుంచి చెప్తానులే అంటే నెక్స్ట్ టైం నుంచా అని సీరియస్గా అంటూ సరే నీకేమైనా మెడిసిన్ అవసరం అయితే నేను బెస్ట్ డాక్టర్ని అరేంజ్ చేసి మెడిసిన్ తెప్పిస్తాను. అలాగే నీకు మనీ అవసరం అయితే నన్ను అడుగు అని అంటాడు. సరే నేను మా గ్రాండ్మాకి చెప్తాను అని హ్యాపీగా అనేసరికి తను అనుకుంటాడు ఏంటి గ్రాండ్మా అంటుంది మేబీ వీళ్ళ ఫ్యామిలీ కూడా తినే హెల్త్ బాగుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అందుకే అలా అంటుంది కావచ్చు అని అనుకుంటాడు. అప్పుడే ల్యాన్ అంటుంది మన ఇద్దరి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఖతం అయిపోతుంది కదా నాకు హౌస్ దొరకగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. సో నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే యాన్ అనుకుంటాడు దీనికి ఎంత ఫాస్ట్గా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనుకుంటాడు. అప్పుడే అక్కడికి వెన్ వస్తుంది. వెన్ని చూసి ల్యాన్ అనుకుంటుంది మేబీ యాన్ యొక్క లవర్ తినే కావచ్చు అని అనుకుంటుంది. వెన్నీ ఏమో మిస్టర్ హ్యాన్ యొక్క హ్యాండ్ పట్టుకోగానే తనేమో పక్కకు లాక్కుంటాడు హ్యాండ్ని. ల్యాన్ ఏమో వాళ్ళిద్దరిని చూసి సరే మీరు చాలా ఇయర్స్ తర్వాత మీట్ అయ్యారు కదా మీరు మాట్లాడుకోండి అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటే మిస్టర్ హ్యాన్ ఏమో ఇమ్మీడియట్గా వెళ్ళి తనని పట్టుకొని నువ్వు ఈ హౌస్ యొక్క యంగ్ లేడీవి అలాగే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ నువ్వెక్కడికి వెళ్తావా అని అడుగుతాడు. వెన్నేమో యాక్టింగ్ చేస్తూ సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. సో తను ఆలోచిస్తూ ఉంటుంది పక్క అయితే నన్ను ఆపుతాడు అని అనుకుంటుంది. కానీ మిస్టర్ యాన్ ఏమో కనీసం తనని పట్టించుకోడు. వెన్కి చాలా కోపం వచ్చి ల్యాన్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళగానే మిస్టర్ యాన్ అంటాడు నువ్వు కనీసం తనకి ఎదురు చెప్పలేదు ఎందుకు అంటే తను నీ ఫ్రెండ్ కదా నేనేలా తనకి ఎదురు చెప్తాను అనగానే ఏంటి జస్ట్ ఫ్రెండేనా అంటే హా నువ్వు నా బాస్ కూడా నువ్వు నాకు టైంకి శాలరీ ఇస్తావు కదా అనగానే
అచ్చా! నువ్వు నా ఎంప్లాయీ కాబట్టి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇంకా అయిపోలేదు. సో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు అని అంటాడు. అలాగే నువ్వు హౌస్‌లో వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనగానే తను ఎందుకు అని అంటుంది. నీకు ఆడిషన్స్ అవుతున్నాయి కదా! నువ్వు ప్రిపరేషన్ చెయ్యు అనగానే తనేమో థ్యాంక్ యూ చెప్తుంది. తను మనసులో అనుకుంటాడు తిన దగ్గర ఇంకా 2 మంత్సే ఉంది కాబట్టి తినని జాగ్రత్తగా చూసుకుంటాను అని అనుకుంటాడు. వెన్నీ ఏమో కారులోకి రాగానే వెన్ యొక్క అసిస్టెంట్ ఏంటి మ్యామ్ మీరు హ్యాపీగా లేనట్టు అనిపిస్తుంది ల్యాండ్ వల్లనా అంటే ల్యాండ్ యొక్క పని అయిపోయినట్టే. నేను ఆల్రెడీ డైరెక్టర్‌కి చెప్పాను కదా! తనని ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయమని. చూస్తాను తనెలా ఉంటుందో అని అనుకుంటుంది. మిస్టర్ యాన్ ఏమో హౌస్‌కి రాగానే ల్యాన్ ఏమో తనకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. యాన్ అంటాడు, "నేను చెప్పాను కదా! నువ్వు హౌస్ యొక్క వర్క్స్ చేయొద్దని" అనగానే తను అంటుంది, "ఏం ప్రాబ్లం లేదు. నేను మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నాను కదా! నాకు ఇలా చేస్తేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది" అని అంటుంది. "సరే నీ కోరిక ఏంటి?" అనగానే తను అంటుంది, "నాకు ఫిలిం ఇండస్ట్రీలో మంచి యాక్టర్ అవ్వాలని కోరిక" అని అంటుంది. అలాగే నాకు ఆల్రెడీ ఒక మూవీలో రోల్ కూడా వచ్చింది అని చెప్తూ ఉంటుంది. యాన్ కూడా ఓకే అంటాడు. మిస్టర్ యాన్ ఏమో ఆఫీస్‌లో ఉండగానే అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు. వెన్ నేము, మీ నేమ్ చెప్పి ల్యాన్ యొక్క రోల్‌ని బ్యాన్ చేపిచ్చింది అని చెప్తాడు. మిస్టర్ యాన్ అంటాడు, డైరెక్టర్‌కి చెప్పు తనకొక మంచి రోల్ ఇవ్వమని అని అంటాడు. డైరెక్టర్ ఏమో ల్యాన్‌తో మాట్లాడుతూ నేను నిన్ను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనుకున్నాను. కానీ నీకు మళ్ళీ ఛాన్స్ దొరికింది అని అంటాడు. అప్పుడే వెన్ వస్తుంది. ఏంటి తిను ఇంకా వెళ్ళలేదా అని ల్యాన్ అంటూ ఈ మూవీలో ఇన్వెస్ట్ చేసింది ఎవరో తెలుసా? మిస్టర్ యానే అని అంటుంది. అప్పుడే ల్యాన్ అనుకుంటుంది, ఏంటి ఇతను నన్ను మూవీ నుంచి బ్యాన్ చేయాలనుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. ల్యాన్‌కి యాక్టింగ్ స్కిల్స్ చాలా బావుంటాయి. కానీ ఇంతవరకు కూడా ఒక మంచి రోల్ రాలేదు. తను అనుకుంటూ ఉంటుంది, 3 ఇయర్స్ నుంచి నన్ను బ్లాక్ చేసింది, నన్ను మూవీ రోల్ రానీయకుండా చేసింది యానే కావచ్చు అని అనుకుంటుంది. మూవీ సీన్‌లోనేమో వెన్ ల్యాన్‌ని కొట్టే సీన్ ఉంటుంది. వెన్ ఏమో కావాలని మళ్ళీ మళ్ళీ కొడుతుంది సీన్ రాలేదని. ల్యాన్ ఏమో సైలెంట్‌గా ఉండిపోతుంది. వెన్ ఏమో మళ్ళీ కొట్టే టైంకి అప్పుడే మిస్టర్ యాన్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. అలాగే ల్యాన్‌కేమో ఫ్లవర్ బొకే ఇస్తాడు. తనేమో రిజెక్ట్ చేస్తూ ఉంటే, నేను ఈ మూవీ యొక్క ఇన్వెస్టర్‌ని. సో, నువ్వు రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అనగానే తనేమో ఫ్లవర్ బొకే తీసుకుంటుంది. అలాగే తనకొక మంచి డ్రెస్ ఇచ్చి, నువ్వు రేపు పార్టీలో ఇది వేసుకొని రా అని అంటాడు. ల్యాన్ ఏమో పార్టీకి వెళ్ళగానే వెన్ ఏమో మళ్ళీ ల్యాన్‌తో గొడవ పడుతూ ఉంటే తను అంటుంది, మీ ఇద్దరి మధ్యలోకి నేను రావట్లే కదా! నువ్వెందుకు నాతో గొడవ పడుతున్నావు అని అంటూ ఉంటే, ఎందుకంటే నువ్వు గోల్ డిగ్గర్. 3 ఇయర్స్ నుంచి నువ్వు రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నావు. యాన్‌కి వైఫ్‌గా యాక్టింగ్ చేస్తున్నావు. ఎవరికి తెలుసు నువ్వు ఇంకా ఆ లైఫ్‌ని కావాలనుకుంటున్నావు కావచ్చు అనగానే మిస్టర్ యాన్ స్టేజ్ మీదకొచ్చి చెప్తూ ఉంటాడు. ఈ మూవీలో నేను ఫీమేల్ లీడ్‌ని సెలెక్ట్ చేశాను అనగానే ల్యాన్ అనుకుంటుంది, వెన్నే కావచ్చు అని అనుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ తనకి కంగ్రాచ్యులేషన్ చెప్తూ ఉంటే తనేమో అందరికీ థ్యాంక్ యూ చెప్తూ నేను ఈ ఫీమేల్ రోల్‌ని బాగా యాక్టింగ్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. ల్యాన్ ఏమో ఎలాగో వెన్‌కే ఈ ఫీమేల్ రోల్ అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. మిస్టర్ యాన్ ఏమో స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటాడు. మూవీలోని ఫీమేల్ లీడ్ స్టేజ్ మీదకి రావాలి. తన పేరు ల్యాన్ అంటాడు. అది వినగానే వెన్ ఏమో షాక్ అవుతుంది. అందరూ కూడా షాక్ అవుతారు. తనేమో రిటర్న్ చూసి ఏంటి తన గర్ల్ ఫ్రెండ్ కోసం నన్ను బ్యాన్ చేద్దాం అనుకున్నాడు. సడన్‌గా ఈ రోల్ ఏంటి అని అనుకుంటాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ రోల్ తినకెలా వచ్చింది? ఫీమేల్ లీడ్ రోల్ ప్రెసిడెంట్ యొక్క గర్ల్ ఫ్రెండ్‌కి కదా రావాలి అనుకుంటారు. వెన్నేమో మిస్టర్ యాన్ని ఇదంతా ఏంటి? నువ్వేం చేసావనగానే తననేమో సైలెంట్‌గా ఉండు అని అంటాడు. నువ్వు నా ఫేమ్‌ని యూజ్ చేసుకొని నా పీపుల్స్‌ని బ్యాన్ చేయాలనుకుంటున్నావా అంటాడు. సో, అందుకే ఈ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నేను ఒక నార్మల్ అమ్మాయిని బ్లాక్ చేస్తే నీకేం ప్రాబ్లమ్ అని అడుగుతుంది. అలాగే తను నీ చుట్టుపక్కల ఉన్న నాకు అస్సలు ఇష్టం ఉండదని వెన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే యాన్ అంటాడు, నువ్వు నా గురించి ఓవర్గా ఆలోచించకు. మన ఇద్దరు ఫ్యామిలీస్ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సో, మన ఇద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్స్ రిలేషన్షిప్పే ఉంది. అంతకంటే ఎక్కువగా ఆలోచించకు అని అంటాడు. ఇమ్మీడియట్‌గా ల్యాన్ దగ్గరికి వెళ్ళి నీకు ఫీమేల్ లీడ్ కంపెన్సేషన్ అంటే లేదు. ఈ ఫీమేల్ లీడ్ నువ్వు ఆల్రెడీ వెన్‌కి ఇవ్వాలనుకుంటున్నావు కదా! అంటే నాకు తెలుసు ఇది నీ గోల్ అని. అలాగే నాకు ఈ విషయం కూడా తెలుసు. నీ ఓన్ టాలెంట్‌తో నువ్వు మంచి యాక్ట్రెస్ అవ్వాలనుకున్నావు. కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా! అని అంటాడు. అప్పుడే తను అనుకుంటుంది తను అనుకుంటుంది అవును కాంట్రాక్ట్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా! అందుకే నాకు ఈ ఫీమేల్ లీడ్ ఇచ్చాడు కావచ్చు సెపరేషన్ అవ్వాలని
అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ యాన్కి అసిస్టెంట్ వచ్చి ఏదో వర్క్ ఉంది అని చెప్పగానే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వెన్నేమో ల్యాన్ దగ్గరికి వచ్చి, ఏంటి మిస్టర్ యాన్ నీ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అనగానే తను అంటుంది, నేను ఎవరిని నా సైడ్ రావాలనుకోవట్లేదు, అలాగే నేను మిస్టర్ యాన్ వెనకాల కూడా పడట్లేదు అనగానే వెన్నేమో ఇమ్మీడియట్గా మిస్టర్ యాన్కి కాల్ చేయగానే అసిస్టెంట్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. బాస్ బిజీగా ఉన్నాడు అని చెప్తాడు. ఒకవేళ మీరు ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే ఫీమేల్ లీడ్ గురించి, అది ఓన్లీ ల్యాన్కి మాత్రమే దక్కుతుంది. ఆల్రెడీ బాస్ ఆర్డర్ వేశాడు కదా అని కాల్ కట్ చేస్తాడు. నువ్వేదో చేసావు, లేకపోతే అతను నా మీద ఎందుకు కోపంగా ఉంటాడని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మిస్టర్ యాన్ ఏమో తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ల్యాన్ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తానన్నది, ఇంతవరకు తీసుకొని రాలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు. తను ఆలోచిస్తూ కనీసం వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతూ ఉంటే క్లయింట్ అంటాడు, ఈ బిజినెస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామా, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా అని అంటూ ఉంటాడు. ల్యాన్ ఏమో లంచ్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి వచ్చి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు, సో ఆ బాక్స్ నాకు ఇవ్వు నేను ఇస్తాను అనగానే తనేమో బాక్స్ ఇచ్చేలోపు అప్పుడే మిస్టర్ యాన్ డోర్ ఓపెన్ చేసి, నువ్వు ఇంకా బయటే ఉన్నావేంటి, లోపలికి రా అని తన లోపలికి తీసుకొని వెళ్తాడు. సో ఇమ్మీడియట్గా బాక్స్ ఓపెన్ చేసి క్లయింట్ ముందే తింటూ ఉంటాడు. అప్పుడే క్లయింట్ అడుగుతాడు, ఏంటి బాస్ మీకు మ్యారేజ్ అయిందా అంటే, హా అయింది, తినే నా వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేయగానే తను అనుకుంటుంది, ఇతను పబ్లిక్లో రిలేషన్ని అనౌన్స్ చేయనన్నాడు కదా, ఇదేంటి అని అనుకుంటుంది. అప్పుడే ఇమ్మీడియట్గా లేదు లేదు నేను ప్రెసిడెంట్ యొక్క మెయిన్ని అని అంటుంది. సర్లే తిని ఇప్పుడు నన్ను హస్బెండ్లా యాక్సెప్ట్ చేయలేకపోతుంది, కొంచెం టైం తీసుకున్నాక తనే యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకుంటాడు. సో తనేమో నేను వెళ్తున్నాను అంటే అసిస్టెంట్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని మిస్టర్ యాన్ అంటాడు. లేదు లేదు నేనే వెళ్తాను అని తను అనేసరికి, నేను చెప్పాను కదా నేను అసిస్టెంట్ తీసుకెళ్తాడు అనగానే అసిస్టెంట్ ఏమో తన హౌస్కి తీసుకొని వెళ్తాడు. అలాగే ల్యాన్తో అంటూ ఉంటాడు అసిస్టెంట్, నువ్వు బాస్ నేను మేడం అన్నందుకు సీరియస్గా తీసుకోకు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఫోర్స్ లేకపోతే నేను బాస్ మ్యారేజ్ చేసుకునేటోడే కాదు, అలాగే బాస్ తొందరలోనే నీకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాడు అనగానే తను సరే అని వెళ్ళిపోతూ ఏడుస్తూ ఉంటుంది. సో తన హౌస్కి వెళ్ళగానే అక్కడ నెక్లెస్ ఉంటుంది. అప్పుడే తనేమో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తన బర్త్డేని ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మిస్టర్ హాన్ హౌస్కి వస్తాడు. తన బ్లేజర్ బాక్స్ అన్నీ ఇచ్చి అలాగే తనకి హ్యాపీ బర్త్డే అని ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏంటి నా బర్త్డే మీకు గుర్తుందా అనగానే, ఈరోజు వెన్యూ యొక్క బర్త్డే కూడా కదా, సో తనకి తెచ్చాను, ఎలాగో తనకి లేదు కాబట్టి నీకు ఇచ్చాను అని అంటాడు. ఎలాగో ఈ బర్త్డే గిఫ్ట్ నాకు కాదు కదా అని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ప్రజెంట్లో డాగ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, నీకు తొందరలోనే న్యూ మమ్మీ రాబోతుంది అని అంటుంది. అలాగే నేను నిన్ను చాలా మిస్ అవుతాను, మీ డాడీని కూడా అని అంటుంది. నానేమో హౌస్కి వస్తుంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరేంటి ఈరోజు ఆఫీస్ నుంచి ఇంత ఫాస్ట్గా వచ్చారు అనగానే, నేను రేపటి నుంచి ఇదే టైంకి వస్తాను, తొందరగా హౌస్కి వస్తాను అని అంటాడు. మిస్టర్ యాన్ ఏమో లోపలికి వెళ్ళగానే ఆల్రెడీ తను పడుకొని నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. మిస్టర్ యాన్ నిజంగా మీరు నన్ను వదిలేస్తారా అని అంటూ ఉంటే తనేమో తన ఫేస్ పట్టుకొని, నేను నిన్నెప్పుడూ వదిలేను అని అంటాడు. నాకు తెలుసు నేను పాస్ట్లో చాలా తప్పు చేశాను, కానీ ప్లీజ్ నన్ను క్షమించు అని అంటాడు. మార్నింగ్ తనేమో తన లగేజ్ ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే డాగ్ రాగానే, ఏంటి నీ దగ్గర నుంచి చాలా స్మెల్ వస్తుంది, నేను నీకు స్నానం చేపిస్తా పదా అని తనకి స్థానానికి తీసుకొని వెళ్తుంది. ఇక్కడేమో మిస్టర్ యాన్ బోర్డ్ మీటింగ్లో ఉంటాడు. బోర్డ్ మెంబర్స్ అందరూ చెప్తూ ఉంటారు, ప్రెసిడెంట్ మనం మన ఎనిమి యొక్క కంపెనీ మన కంపెనీ యొక్క మార్కెటింగ్ని తగ్గడానికి వాళ్ళు సెలబ్రిటీని అరేంజ్ చేశారు, మనం కూడా అలా చేస్తే మన కంపెనీ యొక్క ఎకనామీ కూడా తగ్గదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వెన్ వచ్చింది అనగానే, మీటింగ్ టైంలో ఎవరిని మీట్ అవ్వను కదా అని చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో వెన్ దగ్గరికి వెళ్ళి, బాస్ చాలా బిజీగా ఉన్నాడు, సో తను ఇప్పుడు మీట్ అవ్వడు అనగానే, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అతను వచ్చేదాకా అని అంటుంది. ఇక్కడేమో ల్యాండ్ డాగ్కి మంచిగా స్నానం చేపించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను వెళ్ళే ముందు ఒక్కసారైనా ఆయనకి హలో అని మెసేజ్ చెప్పి వెళ్తాను అని అనుకుంటుంది. సో ఇమీడియట్గా మెసేజ్ చేసేసరికి మిస్టర్ యాన్ ఏమో ఆఫీస్ రూమ్లో మెసేజ్ చూసి షాక్ అవుతాడు. ఏంటి తిని వర్క్ టైంలో ఎప్పుడు మెసేజ్ చేయదు కదా, ఏదో ఒక పని ఉంటే కానీ అనుకుంటాడు. ఇమీడియట్గా తను మెసేజ్ చేస్తుంది, నేను లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాను, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను, నేను నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను, నువ్వు తొందరగా వచ్చి తినేసే అని అంటుంది. యానేమో మీటింగ్ నుంచి పరిగెట్టుకుంటూ బయటికి రాగానే వెన్నేమో తన కోసమే అనుకొని దగ్గరికి రాబోతుంటే తనని పక్కకి నెట్టేసి ఫాస్ట్గా కార్లో కూర్చొని డ్రైవర్కి చెప్తూ ఉంటాడు,
కార్ని ఫాస్ట్గా వెళ్ళనివ్వు అని చెప్తాడు. సో ల్యాన్ ఏమో లగేజ్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనుక నుంచి యాన్ వచ్చి తనని హక్ చేసుకుంటాడు. తను అడుగుతుంది, నువ్వేంటి ఇంత ఫాస్ట్గా వచ్చేసావంటే, నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంటే నేను రాకుండా ఎలా ఉంటాను అని అంటాడు. అంటుంది, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నేనేం మాట్లాడుతున్నాను, మ్యారేజ్ సర్టిఫికెట్లో ఉంది నువ్వే కదా, నువ్వు నా వైఫే కదా, మా ఫ్యామిలీ యొక్క యంగ్ లోడీవే కదా, సో నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకూడదు అనగానే తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇతని మీనింగ్ ఏంటి, ఇతను కూడా నాకు అలవాటు అయిపోయాడు కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడే యాన్కి కాల్ వస్తుంది వాళ్ళ పేరెంట్స్ నుంచి. వాళ్ళు అంటారు, వెన్ అబ్రా నుంచి రిటర్న్ వచ్చింది, సో నువ్వు తనని ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు, మ్యారేజ్ గురించి ఏం ఆలోచించావనగానే, డాడీ నేను చెప్పాను కదా నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, నువ్వు ఇంకా ఎందుకు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. డాడీ అంటాడు, నీకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, ఇంతవరకు ఒక బేబీ కూడా లేదు, సో నువ్వెందుకు ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు, ఒకవేళ ఆ అమ్మాయిలో ఏమైనా ప్రాబ్లం ఉంది కావచ్చు అనగానే, డాడీ నువ్వు ఇంతగా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, మన లైఫ్ మొత్తం మనీ సంపాదించడమే కాదు, ఖర్చు పెట్టడానికి గ్రాండ్ చిల్డ్రన్ కూడా కావాలి కదా అని వాళ్ళ డాడీ అంటాడు. సో లేకపోతే మనం సంపాదించడంలో ఏం యూజ్ ఉంది అనగానే, సరే నా మ్యారేజ్ నా ఇష్టం అని కాల్ కట్ చేస్తాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఇతని పేరెంట్స్ గురించా నన్ను వెళ్ళకుండా ఆపుతున్నాడు అని అనుకుంటుంది. తనేమో అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు అనగానే, నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయట్లేను, నువ్వు నన్ను ఎందుకు వెళ్ళకుండా ఆపుతున్నావు అని అంటుంది. మనం హౌస్కి వెళ్ళి మాట్లాడుకుందామంటే, నేను నీతో పాటు హౌస్కి రాను అని అంటుంది. ఎందుకంటే ఆ హౌస్ నాది కాదు, రూమ్ నాది కాదు, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కూడా నాది కాదు, నేను జస్ట్ 3 years వరకు నీ దగ్గర మనీ తీసుకొని లాగా వర్క్ చేశాను అంతే అని అంటుంది. మిస్టర్ యాన్ ఏమో, నేను నీకు హౌస్ ఇస్తాను, మనీ ఇస్తాను, అన్నీ ఇస్తాను అంటే, లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. నా దగ్గర టైం లేదు, నాకు ఇంకా 2 months మాత్రమే టైం ఉంది అనగానే తను అనుకుంటాడు, అంటే దీని దగ్గర టైం లేదు కావచ్చు, అందుకే ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఆలోచిస్తుంది అని. 3 months అయినా దీంతో హ్యాపీగా ఉండాలి అని తనని ఎత్తుకొని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, నువ్వేం చేస్తున్నావు, ఎన్నికి దింపుతావా లేదా, నేను పోలీసులకి పిలవాలా అంటే, పోలీసులకి పిలుస్తావా, పిలిచేసేయ్, మన మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి తిన్న వైఫ్ తిన యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానని చెప్తాను, అప్పుడు పోలీస్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనగానే తనేమో షాక్ అవుతుంది. తన హౌస్కి తీసుకురాగానే తను అడుగుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు అనగానే తను చెప్తూ ఉంటాడు, ఈ 3 years నీతోనే ఉన్నాను కదా, నాకు ఇలా అనిపిస్తుంది అనే లోపు ఇమ్మీడియట్గా తన మౌత్ని క్లోజ్ చేసి తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను నన్ను ఇష్టపడుతున్నాడా అని, లేదు లేదు ఇతను నన్ను ఇష్టపడే ఛాన్సే లేదు, ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది కదా, మేబీ నా దగ్గర నుంచి మనీ రిటర్న్ అడుగుతాడు కావచ్చు, కానీ ఈ మనీ నాకు చాలా ఇంపార్టెంట్ కదా, మా గ్రాండ్ మా బతకడానికి అని ఇమ్మీడియట్గా తన మౌత్లో నుంచి చేయి తీసేసి చెప్పు అని అంటుంది. మళ్ళీ మిస్టర్ యానేమో మళ్ళీ చెప్తూ ఉంటే, నేను వినను అని చెవులు మూసుకుంటూ ఉంటుంది. యానేమో మళ్ళీ చెప్తూ ఉంటే తనేమో ఇయర్స్ క్లోజ్ చేస్తూ ఉంటుంది, నేను వినను అని. అప్పుడే యాన్ అనుకుంటాడు, సరే నా మనసులో సంగతి తినకి తర్వాత చెప్తానులే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నేను నీ దగ్గర 2 months ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని అంటుంది. తన లగేజ్ని ఏమో సెట్ చేసుకుంటూ ఉంటే, ఏంటి నీ దగ్గర ఓన్లీ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయా అని అంటాడు. తనేమో సైలెంట్గా ఉండేసరికి ఎత్తుకొని ఒక ప్లేస్లో కూర్చోబెట్టి, ఈరోజు మనం షాపింగ్కి వెళ్దామని అంటాడు. తనేమో కార్లో షాపింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటే, ఇంత ఎక్స్పెన్సివ్ షాపింగ్ ఇప్పుడు మనం ఎందుకు అవసరమా అని అంటుంది. నీకు ఆల్రెడీ నేను మంచి శాలరీ ఇస్తున్నా కదా, మరి నువ్వెందుకు చాలా డ్రెస్సెస్ కొనుక్కోలేదు అనగానే, నేను నీలాగా చాలా రిచ్ కాదు కదా, నాకు మనీ చాలా ఇంపార్టెంట్, ఇచ్చిన మనీ అన్నీ ఖర్చు పెట్టలేను, అవన్నీ దాచుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది. అప్పుడే మిస్టర్ యాన్ అంటాడు, నువ్వు నా వైఫ్ కదా, నేను ఎంత సంపాదిస్తే అందులో నీకు హాఫ్ అని అంటూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, మన ఇద్దరం జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్, కాంట్రాక్ట్ అయిపోగానే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అనగానే తను అంటాడు, కాంట్రాక్ట్ అయితే అయిపోలేదు కదా అని అంటాడు. తనేమో షాపింగ్ మాల్లో డ్రెస్సెస్ అన్ని ట్రయల్ చేస్తూ ఉంటుంది. సైడ్ నుంచి మిస్టర్ యాన్ చూసి తను ఎన్ని డ్రెస్సెస్ ట్రై చేసిందో అన్ని డ్రెస్ని ప్యాక్ చేయమని స్టాఫ్తో చెప్తాడు. సో తను బిల్ పే చేస్తూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ ఆల్రెడీ 3 hours అవుతుంది, బోర్డ్ మెంబర్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు వస్తారు అనగానే, ఓకే అని మిస్టర్ యాన్ అంటాడు. సరే బాస్, నేను మీ కార్ రెడీ చేస్తాను అనగానే, నేనేమన్నా చెప్పానా నేను నీతో వస్తానని, బోర్డ్ మీటింగ్ని ఆన్లైన్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతాను అని అంటాడు. అలాగే మిస్టర్ యాన్ ల్యాండ్కి చెప్తూ ఉంటాడు, నేను 5 minutesలో వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తను వెళ్తూ ఉంటే వెన్నేమో సడన్గా మిస్టర్ యాన్ని చూసి, ఇతనేంటి మాల్ నుంచి వస్తుంది అని లోపలికి వెళ్తుంది. అప్పుడే ల్యాన్ ఏమో మిస్టర్ యాన్ కోసం ఒక కోట్ తీసుకొని, ఇది చాలా బాగుంది ప్యాక్ చేయమని స్టాఫ్తో చెప్తుంది. అప్పుడే వచ్చి ఆ కోట్ మీద వాటర్ పోసి అంటూ ఉంటుంది, నాకు ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎవరా అని చూసేసరికి నువ్వే ఉన్నావా అని అంటూ ఉంటుంది. అలాగే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు,
నువ్వెలాంటి ఇంట్రెస్ట్ లేదన్నావు కదా మిస్టర్ యాన్ మీద. మరి అతనికి ఎందుకు గిఫ్ట్ సెలెక్ట్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడే ల్యాన్ అంటుంది, నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నావు అనగానే, ఏంటి నువ్వు గిఫ్ట్ ఇచ్చడం మిస్‌అండర్‌స్టాండింగా అని తనని కొట్టబోతూ ఉంటే అప్పుడే మిస్టర్ యాన్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. నీకు ఆల్రెడీ పాస్ట్‌లోనే చెప్పాను కదా! నీకు అర్థం కావట్లేదా? అనగానే అసిస్టెంట్ ఏమో, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు. మా మ్యామే నీకు డిజర్వ్ అవుతుంది అని అంటూ ఉంటుంది. వెన్నేమో, నాకు తెలుసు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని. కానీ నీ కోపాన్ని చూపేయడానికి ఇలా ఈ అమ్మాయితో ప్రేమగా ఉండడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది. నేనొక థర్డ్ క్లాస్ యాక్టర్. మనీ కోసం నీ దగ్గరికి వచ్చింది. రేపు మనీ కోసం వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళదన్న గ్యారంటీ ఏంటి అనగాని, మిస్టర్ యాన్ ఏమో తనని దగ్గరికి పట్టుకొని జాగ్రత్తగా విను. తిను నా వైఫ్. నా లీగల్ వైఫ్. ఇంకోసారి నువ్వు నా వైఫ్ గురించి ఏమన్నా మాట్లాడితే ఊరుకోను. అలాగే నీకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా చెప్పడం ఆపేసేయి అని అంటాడు. వెన్‌కేమో చాలా కోపం ల్యాండ్‌ని కొట్టబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఆపేసి, "నువ్వు తనకి సారీ చెప్తావా లేదా?" అని అంటూ ఉంటాడు. ల్యాన్ ఏమో షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇతను నిజంగా నన్ను వైఫ్ లాగా యాక్సెప్ట్ చేస్తున్నాడా? లేదా యాక్టింగ్ చేస్తున్నాడా? అని ఉంటుంది. సారీ, నేను మీ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్ చేయాలనుకోవట్లేదు అనగానే తను అనుకుంటాడు, ఎప్పుడు తిను వేరే వాళ్ళని ఎక్కువగా హై చేసుకొని తనెందుకు లో చేసుకుంటుంది అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా తన చెవి దగ్గరికి వచ్చి, నా కాంట్రాక్ట్ అయిపోయేదాకా నువ్వు నా వైఫ్‌వే అని అంటాడు. పెన్నేమో మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం సీన్ క్రియేట్ చేసినా మా ఫ్యామిలీకి, వీళ్ళ ఫ్యామిలీకి గొడవలవుతాయి. మా డ్యాడీకి తెలిస్తే ఊరుకోడు అని. సరే తనకి సారీ చెప్తానని సారీ చెప్తుంది. కానీ మిస్టర్ యాన్ ఏమో, లేదు నువ్వు తల ఉంచుకొని తనకి సారీ చెప్పాలి అని అంటాడు. తనేమో తల ఉంచుకొని సారీ చెప్తూ ఉంటే అసిస్టెంట్ దగ్గరున్న అంబ్రెల్లా తీసుకొని నెక్‌ని కొంచెం ఉంచి ఇస్తాడు. అలాగే ల్యాన్ అంటాడు, ఈ శారీకి నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యావా? లేదా మళ్ళీ చెప్పాలా అంటే, లేదు లేదు నాకు ఓకే అని అంటుంది. అప్పుడే మిస్టర్ యాన్ అంటాడు, ఏంటి ఈ డ్రెస్ నా కోసమే తీసుకున్నావా? అనగానే తనేమో హా అంటుంది. కానీ ఈ డ్రెస్ ఖరాబ్ అయింది అనగానే, ఏం పర్వాలేదు నేను ట్రై చేస్తాను అని తను వేసుకొని, వావ్ ఈ డ్రెస్ బాగా సెట్ అయింది అని అంటాడు. అప్పుడే వెన్నేమో స్టాఫ్‌తో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ డ్రెస్‌ని తీసుకొని రమ్మంటుంది. సో, అలాగే ఆ జాకెట్‌ని యాన్‌కి ఇవ్వబోతూ ఉంటే, నాకిప్పుడు డ్రెసెస్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. కోటి నువ్వే ఉంచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే వాళ్ళిద్దరూ బయటికొస్తూ ఉన్న టైంలో గాలితో ఆకులొస్తూ ఉంటాయి. సో, తన మీద పడకుండా ఇమ్మీడియేట్‌గా బ్లేజర్‌ని ఇటు పెడతాడు. అలా తనకి కిస్ చేస్తాడు. అలాగే తనతో అంటాడు, నేనిప్పుడు అర్జెంట్ వర్క్ మీద ఆఫీస్‌కి వెళ్తున్నాను. నేను పిక్ చేసుకోవడానికి ఎవరైనా పంపిస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. మిస్టర్ యాన్ ఏమో ఆఫీస్‌కి వెళ్ళి అసిస్టెంట్‌తో అంటూ ఉంటాడు, నేను ల్యాండ్ గురించి ఏమైనా తక్కువగా ఆలోచించానా? తన గురించి నాకు తక్కువగా తెలుసా? అనగానే, బాస్ మీరే చెప్పారు కదా! తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. మరి ఇప్పుడేంటి అనంటే, తనతో ఎవరు గొడవ పడ్డా, తన మీద ఎంతగా అరిచినా తనెందుకు సైలెంట్‌గా ఉంటుంది? మేబీ తను చిన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫీల్ అయింది కావచ్చు. అందుకే అంత స్ట్రాంగ్‌గా ఉంది అని అంటూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో మనసులో, ఏంటి బాస్ దీని లోపల లవ్ స్టార్ట్ అయిపోయిందా అని అనుకుంటాడు. అని అంటాడు అసిస్టెంట్‌తో, ల్యాండ్ గురించి ఇన్వెస్టిగేట్ చెయ్యు. తన పాస్ట్ గురించి అని అంటాడు. అసిస్టెంట్ ఏమో మళ్ళీ ఈవినింగ్ వచ్చి, బాస్ తన పాస్ట్‌లో తను ఒక ఆర్గనైజర్‌లో పెరిగింది. అలాగే చాలా చిన్న ఏజ్ నుంచే మనీ సంపాదించడం స్టార్ట్ చేసింది. వెల్ఫేర్‌కి డొనేట్ చేస్తూ ఉంటుంది. కానీ బాస్ ఇన్ని డేస్ నుంచి తనొక గోల్డ్ డిగ్గర్ అనుకున్నాను. కానీ మనం రాంగ్‌గా ఆలోచించామని అసిస్టెంట్ అంటాడు. అసిస్టెంట్‌తో యాన్ అంటాడు, ప్రొడ్యూసర్‌కి చెప్పి తనకి అడ్వాన్స్‌గా పే చేయమను అని వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క డైరెక్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఇక్కడేమో ల్యాండ్ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఊరికే మిస్టర్ యాన్ గురించి ఆలోచిస్తూ, నేనేంటి ఇతని గురించి ఆలోచిస్తున్నాను, అతనే కదా నాకు కిస్ చేసింది అని అనుకుంటుంది. అప్పుడే శాలరీ నోటిఫికేషన్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వావ్ ఇప్పుడు మా గ్రాండ్ మా యొక్క మెడిసిన్ బిల్ పే చేయడానికి వెళ్ళొచ్చు అని అనుకుంటుంది. ఇక్కడేమో మిస్టర్ యాన్ డైరెక్టర్‌ని మీట్ అయ్యి తన గురించి అడుగుతూ ఉంటే, తను చాలా హెల్ప్ చేసింది మా వెల్ఫేర్‌కి. ఫస్ట్ నుంచి తను వెల్ఫేర్‌కే మనీ ఇస్తూ ఉన్నది. మా వెల్ఫేర్‌లో ఉన్న గ్రాండ్ మా ఏమో పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. 3 ఇయర్స్ బ్యాక్ సడెన్‌గా తనకి క్యాన్సర్ వచ్చింది. తనకి హెల్ప్ చేయడానికి తను డ్రామా స్కూల్ నుంచి చిన్న చిన్న జాబ్ చేయడం స్టార్ట్ చేస్తోంది మెడికల్ బిల్ కోసం. అలాగే గాడ్ గ్రేస్ వల్ల ఒక పెద్ద నోబెల్ పర్సన్ తనకి 10 మిలియన్స్ ఇచ్చాడు. ఆ మనీ గ్రాండ్ మా యొక్క లైఫ్‌ని సేవ్ చేయడానికి ఉపయోగపడ్డాయి అని అంటాడు. అప్పుడే తను అనుకుంటాడు, అంటే దీనికి అర్థం ఏంటి?
క్యాన్సర్ ల్యాన్‌కా లేదా గ్రాండ్‌మాకా అని అనుకుంటాడు. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌కి కాల్ చేసి అసలు క్యాన్సర్ పేషెంట్ యొక్క నేమ్ అడుగుతాడు. డాక్టర్ ఏమో నేమ్ చెప్పబోతూ ఉంటే అదే టైంకి ల్యాన్ వస్తుంది. ల్యాన్ అనగానే తను అనుకుంటాడు, ఏంటి ల్యాన్‌కేనా అని ఫోన్ పక్కకు పెట్టి అప్సెట్‌లో ఉండిపోతాడు. డాక్టర్ ఏమో మళ్ళీ ఫోన్‌లో చెప్తూ ఉంటాడు. ల్యాన్ ఇక్కడికొచ్చింది. అలాగే క్యాన్సర్ పేషెంట్ గ్రాండ్‌మా అని అంటాడు. కానీ ఫోన్ పక్కకు పెట్టేసరికి మిస్టర్ యాన్ ఏమో అది వినడు. ల్యాన్ ఏమో బిల్ పే చేయడానికి వస్తే డాక్టర్ అంటాడు, మనం అనుకున్న స్పెషల్ మెడిసిన్ వచ్చింది. అలాగే ప్రెసిడెంట్‌తో ఏం రిలేషన్‌షిప్ ఉంది అని అడుగుతాడు. అతని వల్లనే ఈ మెడిసిన్ చాలా ఫాస్ట్‌గా ఇక్కడికి వచ్చేసింది. సో తనేమో డాక్టర్‌తో మాట్లాడి గ్రాండ్‌మా దగ్గరికి వెళ్తుంది. గ్రాండ్‌మాకి మెడిసిన్ ఇస్తూ ఉంటే గ్రాండ్‌మా అంటుంది, ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ మెడిసిన్ కదా అని అంటూ ఉంటే, గ్రాండ్‌మా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు మంచి జాబ్ దొరికింది. అలాగే హై సాలరీ వస్తుంది అనగానే, అంటే మంచి జాబ్ హై సాలరీ అంటే నువ్వు అక్కడ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది కదా! సో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కావచ్చు. మీ బాస్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కావచ్చు అంటే, అలా ఏం లేదు గ్రాండ్‌మా. నేను హ్యాపీగానే ఉన్నాను. మా బాస్ నన్నెప్పుడు చాలా బాగా చూసుకుంటున్నాడు. అతను చాలా మంచోడు అనగానే, గ్రాండ్‌మా ఏమో నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అంటే, తనేమో మిస్టర్ యాన్ గురించి ఆలోచిస్తూ, అలా ఎలా ఆలోచిస్తాను అని, లేదు గ్రాండ్‌మా ఒక్కసారి నీ హెల్త్ సెట్ అయ్యాక నేను దాని గురించి ఆలోచిస్తాను అనగానే, గ్రాండ్‌మా అంటుంది, నా హెల్త్ సెట్ కాగానే నీకు నీ బాస్ లాంటి మంచి పర్సన్‌ని వెతికి పెడతాను అని అంటుంది. ఇక్కడేమో మిస్టర్ యాన్ చాలా అప్సెట్‌లో ఉండి అసిస్టెంట్‌తో చెప్తూ ఉంటాడు. ల్యాన్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది క్యాన్సర్ అనగానే అసిస్టెంట్ అనుకుంటాడు, అంటే దీని అర్థం ఎన్ని డేస్ నుంచి బాస్ తనతో మంచిగా బిహేవ్ చేసింది, కైండ్‌గా బిహేవ్ చేసింది, క్యాన్సర్ ఉంది అనా? కానీ చాలా మంచి అమ్మాయి కదా! అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ యొక్క యంగ్ లేడీ మళ్ళీ వెన్నే అవుతుందా అని అనుకుంటూ ఉంటాడు అసిస్టెంట్. నెక్స్ట్ సీన్‌లో మిస్టర్ యాన్ అలాగే ల్యాన్ ఏమో డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడే యాన్ అడుగుతాడు, నీకు అన్నిటికంటే ఏది ఇష్టం అని అడుగుతూ ఉంటాడు. సో నీకు పెద్ద గిఫ్ట్ ఏం కావాలి అనగానే తను అంటుంది, నాకు పెద్ద గిఫ్ట్ ఏముంది, మీరు నాకు అన్నీ ఆల్రెడీ ఇచ్చేశారు. డ్రెసెస్, బ్యాగ్స్, జ్యువెలరీ అనగానే, ఏంటి అవన్నీ నార్మల్ థింగ్సే కదా అని అంటాడు. మీకు మనీ ఉన్నాయి కాబట్టి అవి మీకు నార్మల్ థింగ్స్‌లా అనిపిస్తాయి. కానీ అవి మాకు చాలా పెద్ద వాల్యూ గిఫ్ట్స్ అని అంటూ ఉంటుంది. సరే ఒకవేళ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకో, నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలి అనగానే, ఒకవేళ ఇన్ కేస్ నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకెప్పుడూ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలి అని అంటుంది. సడెన్‌గా ఇదంతా ఎందుకు అడుగుతున్నావు? నువ్వెవరికైనా గిఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నావా? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది. అలా ఏం లేదు అని అంటాడు. మరి నాకిస్తావా అని, ఏంటి నేను జోక్ చేశానులే అనగానే తనేమో కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే అసిస్టెంట్ ఏమో మిస్టర్ యాన్‌కి కాల్ చేసి, డాక్టర్ చెప్పాడు క్యాన్సర్ పేషెంట్స్‌ని మనం ఎమోషనల్‌గా ఫీల్ చేయకూడదు. అలా చేస్తే వాళ్ళ హార్మోన్స్ దెబ్బతిని వాళ్ళకి ప్రాబ్లమ్ అయితది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే ఇమ్మీడియేట్‌గా తనకు కోపంగా వచ్చింది గుర్తు తెచ్చుకొని తనకి సారీ చెప్పడానికి వెళ్తూ ఉంటాడు తన రూమ్‌కి. ఏమో ల్యాన్ తన స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. స్క్రిప్ట్‌లో ఏమో హాస్పిటల్‌లో ఉండక ఎన్ని డేస్ అవుతుంది. కొన్ని డేస్‌లో నా లైఫ్ మొత్తం అయిపోతుంది. కానీ నా లైఫ్‌లో సడెన్‌గా నువ్వు దొరుకుతావని అస్సలు అనుకోలేదు. నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. కానీ అది కుదరదు కదా! ఇంకా నా దగ్గర అంత టైం కూడా లేదు. అయినా మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే. అది అట్‌లీస్ట్ రియల్ మ్యారేజ్ అన్నా అవ్వాలని కోరుకుంటున్నాను అని స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో, మిస్టర్ యాన్ ఏమో ఇదంతా విని, ఏంటి తిను నన్ను నిజంగా ఇంత ఇష్టపడుతుందా అని అనుకుంటాడు. అప్పుడే మళ్ళీ తన స్క్రిప్ట్‌లో ఉన్నది చదువుతూ ఉంటుంది. ఒకవేళ నేను లేకపోయినా కానీ నువ్వు నీ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటానని. మిస్టర్ యాన్ ఏమో ఇదంతా నిజమే అనుకోని అప్సెట్‌లో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాన్ ఏమో వెళ్ళిపోగానే ల్యాన్ ఏమో అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఈ డ్రామా యొక్క ఫీమేల్ లీడ్ తను చనిపోయినాక కూడా తనని మర్చిపోవాలని ఎందుకు కోరుకుంటుంది? అసలు ఈ డ్రామా నాకేం నచ్చలేదు అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను కుకింగ్ నేర్చుకుంటూ ఉంటాడు ల్యాండ్ కోసం. అలాగే ఇక్కడ బోర్డ్ మీటింగ్‌లో అందరూ తన కోసం వెయిట్ చేస్తూ, ఏంటి ఇంతవరకు బాస్ ఎప్పుడు లేట్‌గా రాలేదు కదా! ఈసారేంటి లేట్ అయింది అని అనుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ వచ్చి బాస్‌కి అర్జెంట్ వర్క్ ఉంది అక్కడికెళ్ళిపోయాడు అని చెప్తాడు. సో, అలాగే తన బర్త్‌డే కోసం ఒక గిఫ్ట్‌ని కొనడానికి వెళ్తాడు. తనకి స్టాచ్యూ అంటే ఇష్టం. అవి ప్రిపేర్ చేయడానికి. సో, అలాగే తనొక పోస్ట్ కూడా పెడతాడు. ఆ పోస్ట్ ఏమో వెన్ చూసి, మేబీ నా బర్త్‌డే కోసమే ఈ పోస్ట్ పెట్టాడు అని అనుకుంటుంది. ఎందుకంటే వెన్ అలాగే బర్త్‌డేలు సేమ్ డే కాబట్టి ల్యాన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నానని అసిస్టెంట్‌కి చెప్పి సెట్‌కి వస్తుంది. ఇప్పుడేమో ల్యాన్ బర్త్‌డే పోస్ట్ చూసి, ఏంటి ఇతను నా కోసమే స్టాచ్యూ చేశాడా అని అనుకుంటుంది. అప్పుడే డైరెక్టర్ నుంచి కాల్ రాగానే
తను మళ్ళీ షూటింగ్‌కి వెళ్తుంది. మిస్టర్ యాన్ దగ్గరికి వెన్ రాగానే థ్యాంక్ యూ నా బర్త్‌డే గుర్తున్నందుకు అని అంటూ ఉంటుంది. అప్పుడే యాన్ అంటాడు, "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అని అంటాడు. అప్పుడే తనేమో మనసులో అనుకుంటూ ఉంటుంది. మేబీ నా బర్త్‌డేకి గిఫ్ట్ సీక్రెట్‌గా ఇవ్వాలనుకుంటున్నాడు కావచ్చు అని అనుకుంటుంది. డైరెక్టర్ ఏమో ల్యాన్‌కి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో కలుస్తుంటే నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో రియల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయాలి అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. కానీ వీళ్ళిద్దరు షూటింగ్ స్పాట్‌లోనే ఉంటారు కదా! సడన్‌గా వాళ్ళిద్దరిని చూసి తన మొత్తం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చేంజ్ అవుతాయి. సో, తను అనుకుంటుంది మేబీ వీళ్ళిద్దరు కలిసిపోయారు కావచ్చు అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడేమో వెన్ మిస్టర్ యాన్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటే యాన్ ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. కానీ తనేమో అస్సలు వినదు. ఇదంతా దూరం నుంచి తనేమో చూస్తూ తనకెలాగో వినిపియదు కాబట్టి వాళ్ళిద్దరిని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటుంది. ఏంటి వీళ్ళిద్దరు నిజంగా మళ్ళీ ఒకటయ్యారా అని అనుకుంటుంది. అలా కొంచెం టైం అయ్యాక వెన్ అలాగే మిస్టర్ యాన్ ఏమో ఆపోజిట్‌లో డైరెక్టర్ అలాగే ల్యాన్ ఏమో వస్తూ ఉంటారు. మిస్టర్ యాన్ ఏమో ల్యాన్ దగ్గరికి వచ్చి నీకోసం స్టాచ్యూ చేశాను. ఇది నీ బర్త్‌డే గిఫ్ట్ అనగానే తనేమో నాకేం అవసరం లేదు అని అంటుంది. అప్పుడే వెన్ అంటుంది నీకోసం ఇంత కష్టపడి చేస్తే వద్దంటున్నావేంటి? అయినా ఇది నా కోసం కానీ నీకిస్తున్నాడు అనగానే తనేమో షాక్ అవుతాడు. ఏంటి నీకోసమని నేనెప్పుడు చెప్పాను అని అంటాడు. అలాగే ల్యాన్‌తో అంటూ ఉంటాడు నేను నీకోసమే స్పెషల్‌గా చేశాను. అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నీకు నిజంగా ఇదొద్దా అనగానే వెన్నేమో దాన్ని తీసుకోబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా ల్యాన్ తీసుకొని ఎవరు చెప్పారు నాకొద్దని? ఇది బాగా నాకు నచ్చింది. వెన్నేమో ఇమ్మీడియేట్‌గా నువ్వేం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వకు. తనేదో నాకు జెలస్‌గా ఫీల్ చేయడానికి నీకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, మిస్టర్ యాన్ ఏమో అడుగుతూ ఉంటాడు. నీకు ఈ గిఫ్ట్ నచ్చిందా అనగానే చాలా బావుంది అని అంటుంది. ఏంటి నేను ప్రిపేర్ చేసినందుకా అంటే నువ్వు ప్రిపేర్ చేసినందుకే అని అంటుంది. వాళ్ళిద్దరూ హౌస్‌కి రాగానే నాకు బాగా ఆకలేస్తుంది. నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని ల్యాన్ అనగానే నువ్వు చాలా వర్క్ చేసొచ్చావు కదా! చాలా అలసిపోయావు. నేనే నీకోసం ప్రిపేర్ చేస్తాను అనగానే ఏంటి నీకు కుకింగ్ రాదు కదా అని అంటుంది. తనేమో ఎవరు చెప్పారు నాకు కుకింగ్ రాదని అని వంట రూమ్‌లోకెళ్ళి లెక్క రెడీ అయ్యి కుక్ చేస్తూ ఉంటాడు. ల్యాన్ ఏమో తనని దూరం నుంచి చూస్తూ వావ్! నా హస్బెండ్ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటుంది. ల్యాన్ ఏమో అలా కిచెన్ రూమ్‌కి వెళ్తుంది వాళ్ళ హస్బెండ్‌ని చూస్తూ. అని అంటాడు నేను ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది. టేబుల్ దగ్గరికి తీసుకొనొస్తున్నా కదా! నువ్వేంటి అనగానే సారీ సారీ అని అంటుంది. కానీ యాన్ మాత్రం ఒక చేతిలో డిన్నర్ పట్టుకొని ఇంకో చేతిలో తననెత్తుకొని తీసుకొనొస్తాడు. అలా తన క్లోజ్‌గా వచ్చి 3 ఇయర్స్ తర్వాత నా వైఫ్‌కి నా మీద ప్రేమొచ్చిందా అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ తనేమో కిస్ చేస్తాడు. ఇంకా క్లోజ్ అయ్యేసరికి సడెన్‌గా అసిస్టెంట్ వస్తాడు. వాళ్ళిద్దరేమో ఒకరినొకరు దూరం పోతారు. అసిస్టెంట్ ఏమో నేను రాంగ్ టైమ్‌లో వచ్చినట్టుంది. బాస్ ఏమో కేక్ తీసుకొని రమ్మన్నాడు. అందుకే తీసుకొనొచ్చాను అనగానే మిస్టర్ యాన్ అంటాడు చూస్తుంటే నువ్వు కరెక్ట్ టైంని ఫాలో అవుతున్నట్టుంది. నిన్ను వేరే ప్లేస్‌కి పంపియాలి అని అంటాడు. సారీ బాస్ అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరేమో బర్త్‌డే విష్ చేసి కేక్ కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్‌లో తనేమో షూటింగ్‌కి వెళ్తూ ఉంటే మిస్టర్ యాన్ ఏమో నేను కూడా నీతో పాటు వస్తాను అని అంటాడు. నేనేం చిన్న పిల్లని కాదు కదా! ప్లీజ్ నేనొక్కదాన్నే వెళ్తాను అనగానే ఏంటి నేను నీతో పాటు వస్తే ఏమన్నా షేమ్ అనిపిస్తుందా అంటే లేదు లేదు మనం షాపింగ్‌కి కాదు కదా వెళ్ళేది అని అంటుంది. సో, సరే నువ్వు వర్క్‌కే వెళ్తున్నావు. నేను నీ అసిస్టెంట్ లాగా వస్తాను అని అంటాడు. సో, ఎలాగో నేనక్కడ ఇన్వెస్టర్ కాబట్టి ఎలాంటి అభ్యంతరం ఉండదు అనగానే సరే అన్నట్టు తీసుకొని వెళ్తుంది. తనేమో షూటింగ్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్‌తో కలిసి తనేమో షూట్ చూస్తూ ఉంటాడు. అప్పటికి చాలా టైం వరకు షూట్ చేస్తూనే ఉంటారు. సో, మిస్టర్ యాన్ అంటాడు చాలా టైం అయింది. మనం కట్ చేసేద్దాం. రేపు మిగతా సీన్ చేద్దాం అనగానే తను అంటుంది లేదు లేదు లాస్ట్ సీన్ అనగానే తనేమో ఓకే అంటాడు. సో, సీన్ అయిపోగానే తనేమో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని చెకప్‌లు చేపిస్తాడు. అసిస్టెంట్‌తో అంటూ ఉంటాడు ఇదంతా నా తప్పే. తను ఓవర్ టైమ్ వర్క్ చేస్తున్నా కానీ నేను సైలెంట్‌గా ఉండిపోయాను అని అంటూ ఉంటాడు. సో, బాస్ మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా! అనగానే అప్పుడే డాక్టర్ వచ్చి బాడీ కొంచెం నీరసమైంది. అందుకే కింద పడిపోయింది. తను హెల్తీగానే ఉంది అని అంటాడు. ఇమ్మీడియేట్‌గా తను అంటాడు తను హెల్తీగా ఎలా ఉంది? తనకి ఆల్రెడీ క్యాన్సర్ అని ఒకసారి నాకు అన్ని రిపోర్ట్స్ కావాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే గ్రాండ్‌మా కూడా అదే హాస్పిటల్‌లో ఉంటుంది. ఎవరో షూటింగ్ చేస్తూ అమ్మాయి మధ్యలో పడిపోయింది అనగానే గ్రాండ్‌మా ఏమో ల్యానే అనుకొని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే నర్స్ వచ్చి లోపల నుంచి పేషెంట్ యొక్క రిలేషన్ ఎవరు అని అడుగుతారు. సో, మిస్టర్ యాన్ ఏమో నేనే తన హస్బెండ్‌ని అని లోపలికి వెళ్తూ ఉంటే అయినా ల్యాన్‌కి మ్యారేజ్ కాలేదు కదా! సో, ల్యాన్ కాదు కావచ్చు అని తనకి కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ ఏమో లిఫ్ట్ చేయకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హాస్పిటల్ లోపలికి రాగానే తను కళ్ళు తెరిచి ఏంటి నేను గ్రాండ్‌మా ఉన్న హాస్పిటల్‌కే వచ్చానా? ఒకవేళ గ్రాండ్‌మా నన్ను చూస్తే
తనింకా టెన్షన్ పడుతుంది అని అనుకుంటుంది. సో, ఫోన్ చూసేసరికి ఆల్రెడీ గ్రాండ్‌మా చాలా టైమ్స్ కాల్ చేసి ఉంటుంది. సో, తనేమో వెళ్ళబోతూ ఉంటే మిస్టర్ యాన్ ఏమో పట్టుకొని "నువ్విప్పుడు ఎక్కడికెళ్తున్నావు?" అని అంటాడు. "లేదు, నేను ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వాలనుకుంటున్నాను" అనగానే అనంటాడు, "ఇప్పుడు నేను అబ్జర్వేషన్‌లో ఉంచారు" అని అంటాడు. అప్పుడే గ్రాండ్‌మా ఏమో అదే వార్డ్ నుంచి వెళ్తూ ఇటు సైడే చూస్తుందని ఇమ్మీడియేట్‌గా తనని హగ్ చేసుకుంటుంది. సో, మిస్టర్ యాన్ ఏమో షాక్ అవుతాడు తినేం చేస్తుంది అని. సో, గ్రాండ్‌మా వెళ్ళిపోగానే లేచి "ఏంటి నీ ఫేస్ అంతా ఇంత రెడ్ అయిపోయింది" అని అంటుంది. తనేమో "ఏం లేదు, కొంచెం హీట్‌గా ఉంది" అని అంటాడు. ల్యాన్ ఏమో గ్రాండ్‌మా చూడకూడదని ఫాస్ట్‌గా వెళ్ళబోతూ ఉంటే అప్పుడే సడెన్‌గా తన ఎదురుగా వెన్నొచ్చి "ఏంటి ఇంత ఫాస్ట్‌గా ఎక్కడికి వెళ్తున్నావు? మాకు తెలియదనుకుంటున్నావా? మీ గ్రాండ్‌మా ఇదే హాస్పిటల్‌లో ఉందని. అలాగే ఈ హాస్పిటల్ మాకు షేర్స్ ఉన్నాయి. ఒకవేళ నీ హాస్పిటల్ యొక్క డైరెక్టర్‌కి చెప్పాననుకో మీ గ్రాండ్‌మాకి ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని. అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి?" అనగానే "నువ్వేం చేయలేవు" అని తను అంటుంది. సో, వెనకేమో చాలా కోపం వచ్చి కొట్టబోతుంటే అప్పుడే తన డ్రైవర్ వచ్చి "తిను ప్రెసిడెంట్ యొక్క వైఫ్. మీరు తిన మీద హ్యాండ్ ఏస్తే ఊరుకోము" అని అంటారు. "ఏం మాట్లాడుతున్నావు? ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది నేను. అలాగే నేను చెప్తే నేను ఫైర్ చేస్తారు" అనగానే డ్రైవర్ అంటాడు, "నాకు ప్రెసిడెంట్ చెప్పాడు ఓన్లీ తిను మాత్రమే లీగల్ వైఫ్ అని. అలాగే ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్స్ మాత్రమే నేను ఫాలో అవుతాను" అని చాలామంది బాడీ గార్డ్స్‌ని పిలిపించి తనకి ప్రొటెక్షన్ ఇస్తారు. తనేమో షాక్ అవుతుంది. "నాకు బాడీ గార్డ్స్ అవసరం లేదు" అని అంటే "కొంతమంది వేస్ట్ పీపుల్స్ నుంచి మిమ్మల్ని సేవ్ చేయడానికి" అని అంటూ ఉంటాడు. వాళ్ళు అప్పుడే వెనకేమో కాల్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మిస్టర్ యాన్ యొక్క డాడీ మేము ఇద్దరి మ్యారేజ్‌కి ఒప్పుకున్నాడు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా చెప్తూ ఉంటుంది, "ఇంకా నీ మంచి రోజులు అన్నీ అయిపోయాయి. వచ్చేవన్నీ నాకే" అని అంటూ ఉంటుంది. అనగానే తనేమో సాడ్‌గా ఫీల్ అవుతుంది. తన హౌస్‌కి రాగానే మంచి స్మెల్ వస్తుంది. ఏంటి మిస్టర్ యాన్ వచ్చి కిచెన్ రూమ్‌లో వంట చేస్తున్నాడా అని వెళ్లి చూస్తుంది. సడెన్‌గా యాన్‌ని చూసేసరికి నిజంగా యానే అనుకుంటుంది. కానీ ఇమాజినేషన్. అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. తను అంటుంది, "ప్రెసిడెంట్ ఇక్కడ నన్ను నానిగా పెట్టాడు. మీకు టైంకి ఫుడ్ ఇవ్వడానికి" అని అంటుంది. అప్పుడే తను వేణి యొక్క మాటలు తలుచుకొని అంటే వాళ్ళిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాడా అని సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఇక్కడేమో మిస్టర్ యాన్ మీటింగ్‌లో ఉంటాడు. అందరూ అనుకుంటూ ఉంటారు, "ఈరోజు మన ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నాడు. ఏంటిది?" అని అనుకుంటాడు. అప్పుడే తను అంటూ ఉంటాడు, "ఈరోజు స్పోక్స్ పర్సన్ గురించి మనం మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం" అని అంటాడు. ఇక్కడేమో మిస్టర్ యాన్ యొక్క పేరెంట్స్ ల్యాన్ వాళ్ళ హౌస్‌కి వస్తారు. తను డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ ఏమో బయట నిలబడతారు. "మేము యాన్ యొక్క పేరెంట్స్" అని చెప్తారు. తనేమో లోపలికి తీసుకెళ్తుంది. అలాగే వాళ్ళు అంటూ ఉంటారు, "మాకు తెలుసు మీ ఇద్దరిది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని. ఆల్రెడీ యాన్‌కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ అమ్మాయి అబ్రాడ్ నుంచి కూడా రిటర్న్ వచ్చేసింది. మీ ఇద్దరి మధ్యలో జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని మాకు అనిపిస్తలేదు" అని అంటూ ఉంటుంది. అప్పుడే తనేమో "ఆంటీ నాకు యాన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి" అనగానే "ఓన్లీ నీకు మాత్రం ఉంటే ఏం లాభం? యాన్‌కి ఉండాలి కదా! ఎందుకంటే ఒకవేళ అతనికి ఫీలింగ్స్ ఉంటే అతను డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఇన్ని డేస్ దాకా ఆగడు. మీ ఇద్దరికీ ఓకే అయితే మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ అతనికే ఫీలింగ్స్ లేనప్పుడు మేమేం చేస్తాం" అని అంటుంది. అది వినగానే తనేమో చాలా అప్సెట్ అయిపోతుంది. అప్పుడు ల్యాన్ అంటుంది, "ఆంటీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అని తన లగేజ్ ప్యాక్ చేసుకొని ఆంటీ దగ్గరికొస్తుంది. ఆంటీ ఏమో బ్రాస్లెట్ ఇవ్వబోతూ ఉంటే, "లేదా ఆంటీ ఇది చాలా ఎక్స్‌పెన్సివ్ కదా" అనగానే, "ఇది మా గుర్తుగా ఉంచుకో" అని అంటుంది. తనేమో తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే యాన్ వాళ్ళ మమ్మీ ఏమో, "పాపం అమ్మాయి ఎంత క్యూట్‌గా ఉంది. అలాగే ఎంత మంచి అమ్మాయి కూడా. మన కొడుక్కి వైఫ్ అయితే ఎంత బావుండు" అంటే వాళ్ళ డ్యాడీ అంటాడు, "మన యాన్‌కే ఫీలింగ్స్ లేవు. ఇప్పుడు మనం ఏం చేస్తాం" అని అంటాడు. ఇక్కడేమో మిస్టర్ యాన్ తన థర్డ్ యానివర్సరీకి రింగ్‌ని తీసుకుంటాడు గిఫ్ట్ కోసం. అప్పుడే నాన్న నుంచి కాల్ వచ్చి ఈ హౌస్‌లోని యంగ్ లేడీ హౌస్‌లో నుంచి వెళ్ళిపోయింది అనగానే తను ఇమ్మీడియేట్‌గా హౌస్‌కి వస్తాడు. హౌస్‌కి రాగానే వాళ్ళ పేరెంట్స్‌ని చూసి మీరిద్దరే తనని పంపించేసారు అనగానే వాళ్ళ డ్యాడీ అంటాడు, "మీ ఇద్దరిది అగ్రీమెంట్ మ్యారేజే. అలాగే నీకెలాగో తన మీద ఫీలింగ్స్ లేవు కదా! ఏదో ఒక రోజు తనే వెళ్ళిపోవాల్సిందే కదా!" అని అంటూ ఉంటాడు. "నేనెప్పుడు తన మీద ఫీలింగ్స్ లేవని మీకెప్పుడు చెప్పాను" అని వాళ్ళ డ్యాడీతో అంటూ ఉంటే వాళ్ళ డ్యాడీ అంటాడు ఉంటుంది, "వెన్ ఆల్రెడీ రిటర్న్ వచ్చేసింది. నువ్వు తనని మ్యారేజ్ చేసుకోవాలి" అనగానే, "నేను ఓన్లీ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే బ్రైడ్ ల్యాండ్ మాత్రమే కావాలి" అని అంటాడు. అప్పుడే వాళ్ళ డ్యాడీ అంటాడు, "మాకు తెలియదనుకుంటున్నావా? తనొక క్యాన్సర్ పేషెంట్ అని, అలాగే తను లాస్ట్ స్టేజ్‌లో ఉందని"
అనగానే యాన్ అంటాడు, మీరిద్దరూ ఒకవేళ మ్యారేజ్కి ఒప్పుకోకపోతే నేను నా సర్నేమ్ని కూడా చేంజ్ చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళకి కూడా ల్యాన్ అంటే చాలా ఇష్టం, కానీ తను ఒక క్యాన్సర్ పేషెంట్, ఎక్కువ డేస్ బతకదని వాళ్ళ సన్కి ఇవ్వడానికి నో చెప్తూ ఉంటారు. అప్పుడే ల్యాన్ కాల్ చేస్తుంది, అంకుల్ మీరు ఇస్తానన్న కంపెన్సేషన్ నాకు అవసరం లేదు అని అంటుంది. అని కాల్ కట్ చేయగానే తను ఎంత మంచి అమ్మాయి అని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ల్యాన్ ఏమో మిస్టర్ యాన్ యొక్క నెంబర్ని బ్లాక్ చేస్తుంది. ఇక్కడేమో వెన్ వాళ్ళ డాడీ వెన్ దగ్గరికి వచ్చి, నీకు తెలుసా యాన్ యొక్క పేరెంట్స్ ల్యాన్ని హౌస్ నుంచి పంపించేశారంట, అలాగే మీ ఇద్దరి మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అవుతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మిస్టర్ యాన్ ఏమో కార్లో వెళ్తూ ఉంటాడు తను వెతకడానికి. అలాగే అసిస్టెంట్ అంటాడు, బాస్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తను తొందరలోనే దొరుకుతుంది అంటే, అయినా నా తప్పే, తను ఇంకా 2 మంత్సే ఉంది, కానీ నా ఫీలింగ్స్ని కన్ఫ్యూజ్ చేయలేదు, అలాగే తను నా నెంబర్ను కూడా బ్లాక్ చేసింది, ఇంకా చాలా మెంబర్స్ని పంపియు తను వెతకడానికి అని అంటూ ఉంటాడు. నైట్ సర్చ్ చేసినా కానీ తను దొరకపోయేసరికి హౌస్లో కూర్చొని ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అసిస్టెంట్తో ఇంకా బాటిల్స్ తెమ్మని అంటే, బాస్ ఇప్పటికీ చాలా దగ్గర, ఇంకా తెలిస్తే మీ పేరెంట్స్ నన్ను జాబ్లో నుంచి ఫైర్ చేస్తారు అనగానే, ఇప్పుడు నేను ఫైర్ చేయాలా, వేరే జాబ్ చూసుకుంటావా, మర్యాదగా తెప్పియు అనగానే తనేమో ఇంకా ఫుల్ బాటిల్స్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వెన్ వస్తుంది. వెన్ ఏమో అతను చూసి దగ్గరికి రాబోతూ ఉంటే తనేమో దూరం నెట్టుతూ ఉంటాడు. సో అతను డ్రింక్ చేసి అతని హెల్త్ మొత్తం ఖరాబ్ అవుతుంది. బాస్ నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తాను అంటే, లేదు నా వైఫే వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అంటాడు. అసిస్టెంట్ ఏమో కాల్ చేయబోతూ ఉంటే వెన్ ఏమో ఫోన్ గుంజుకొని, గుర్తుంచుకో ఫ్యూచర్ యంగ్ లేడీని నేనే అని అంటుంది. వెన్నేమో మిస్టర్ యాన్ దగ్గరికి క్లోజ్గా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ అతనేమో అస్సలు పట్టించుకోడు. తన హెల్త్ చాలా ఖరాబ్ అవుతూ ఉంటుంది. ల్యాన్ యొక్క కో ఆర్టిస్ట్ వచ్చి చెప్తూ ఉంటుంది, మిస్టర్ యాన్ యొక్క హెల్త్ చాలా ఖరాబ్ అయిపోయిందంట అనగానే తను ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. ఇక్కడేమో వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు, మనం మంచి చేద్దామన్న విషయంలో ఏదైనా రాంగ్ చేశాం కావచ్చు, ఎందుకంటే గ్రాండ్ చిల్డ్రన్ కావాలని తొందరపడి ఆ అమ్మాయి ఇంకా 2 మంత్స్లో చనిపోతుంది కదా, అలా వాళ్ళిద్దరిని 2 మంత్స్ దాకా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేపిస్తే అని అంటూ ఉంటారు. ల్యాన్ ఏమో ఫాస్ట్గా యాన్ దగ్గరికి వస్తుంది. యాన్ని చూసి, ఏంటి నువ్వు ఇంతగా ఎందుకు డ్రింక్ చేసావు, నీ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిందని అసిస్టెంట్తో ఇంతగా ఎందుకు డ్రింక్ ఇచ్చావని అంటూ ఉంటుంది. యాన్ ఏమో, ఏంటి నేను కలగనట్లేను కదా, నా వైఫ్ నిజంగా నా దగ్గరికి వచ్చిందా, ఇది డ్రీమ్ కాదు కదా అని అంటూ ఉంటాడు. లేదు అనేసరికి, నన్ను హౌస్కి తీసుకెళ్ళు, నేను ఇక్కడ ఉండను అనగానే హౌస్కి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడేమో వాళ్ళిద్దరిని స్టాప్ చేసేసరికి ల్యాన్ ఏమో లెఫ్ట్ అండ్ రైట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వెన్ మళ్ళీ ఆపడానికి ట్రై చేస్తే అసిస్టెంట్ ఏమో, నువ్వు వాళ్ళని ఆపడానికి వీల్లేదు అని అంటాడు. ఏంటి నువ్వు మర్చిపోయావా, నేను ఈ ఫ్యూచర్ యంగ్ లేడీని అంటే, వాళ్ళిద్దరికీ డైవర్సే కాలేదు, సో నా దృష్టిలో తను మాత్రమే ప్రజెంట్ యంగ్ లేడీ అని అంటాడు. అలాగే తను ఇంకా 2 మంత్స్ మాత్రమే బతుకుంటుంది, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అనగానే, ఎవరు చెప్పారు తనకి క్యాన్సర్ అని, క్యాన్సర్ తనకి కాదు వాళ్ళ గ్రాండ్మాకి, మేబీ ఇది చెప్పే తను మొత్తం సింపతి కొట్టేసింది కావచ్చు, ఒకవేళ ఈ విషయం యాన్కి తెలిస్తే అప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి అని తను అంటూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ అనుకుంటాడు, ఒకవేళ ఈ విషయం బాస్కి తెలిస్తే బాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉంటారు అని అనుకుంటాడు, నాకు ప్రమోషన్ కూడా వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ల్యాన్ ఏమో యాన్ని హౌస్కి తీసుకొచ్చి, ఏంటి నువ్వు ఇంతగా ఎందుకు డ్రింక్ చేసావు, నీకు చూడు ఎంత ఫీవర్ ఉందో అని అంటూ ఉంటుంది. అలాగే ల్యాన్ ఏమో మెడిసిన్ వేస్తూ ఉంటే మిస్టర్ యాన్ ఏమో మెడిసిన్ మింగకపోయేసరికి తన నోట్లో వేసుకొని తనకి కిస్ చేసి మెడిసిన్ వేస్తుంది. సో ఇమీడియట్గా తను కలిచేసి, నువ్వేం చేస్తున్నావు అనగాని, నా మీనింగ్ అది కాదు, నువ్వేమో మెడిసిన్ వేసుకోవట్లేదు అనగాని తనేమో దగ్గరికి లాగి హగ్ చేసుకుంటాడు. వైఫ్ నాకు చాలా చాలా చల్లగా ఉంది, ప్లీజ్ నా దగ్గర పడుకో అనగానే తనేమో, సరే నువ్వు హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ ఒక్కసారి నేను మాట వింటాను అని అంటాడు. ఇక్కడేమో అసిస్టెంట్ యాన్ వాళ్ళ పేరెంట్స్కి దగ్గరికి వచ్చి, మీరు అనుకున్నట్టు మీ కోడలికి యంగ్ లేడీకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు, వాళ్ళ గ్రాండ్మాకి క్యాన్సర్ తనకు కాదు అనగానే వాళ్ళేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే వెన్ వచ్చి అనగానే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము ల్యాన్ని మీట్ అవడానికి వెళ్తున్నాం అనగానే, తను అసలు మంచి అమ్మాయి కాదు, నేనే కదా మీ ఫ్యూచర్ డాటర్ ఇలాని, తను నన్ను బుల్ చేసింది అని అంటుంది. అలాగే తన మనీ కోసమే సన్ వెనకాల పడింది అనగానే అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తానన్నా కానీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు తినే అన్ని అబద్ధాలు చెప్తుంది అని, ఎందుకంటే తను కంపెన్సేషన్ ఇస్తా అన్నా కానీ ఆ టైంలో తను వద్దని గుర్తు తెచ్చుకుంటారు. సో సరే నేను వెళ్ళి మాట్లాడతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడేమో ల్యాన్ అలాగే యాన్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. తనేమో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే యాన్ ఏమో అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి నన్నే చూస్తున్నావు,
కావాలంటే నువ్వు కూడా తిను, అక్కడే ఉంది బ్రేక్ఫాస్ట్ అనగానే, లేదు నా వైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటూ ఉంటే, వైఫ్ అని నన్ను అనకు, ఇంకో కొన్ని డేస్లో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది కదా అని అంటుంది. సో అప్పుడే అతను అంటాడు, నేను ఎన్ని డేస్ నుంచి నీకు నా లైఫ్ కన్ఫ్యూజ్ చేయలేదు. తను అనుకుంటాడు, ఈ తినేంది ఇంత హెల్తీగా ఉంది, నేను ఇంత ప్రేమగా చూసుకోవడం వల్ల హెల్తీగా ఉంది కావచ్చు, తినకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదంట అనిపిస్తుంది అని అనుకుంటాడు. మరి నేను నా లవ్ని కన్ఫ్యూజ్ చేయలేకపోయాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఇలానే ఉందాం అనగానే తను అంటుంది, నీ లవ్ నేను కాదు వెన్నే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు కదా అని కోపంగా అంటూ ఉంటుంది. నువ్వు మాత్రమే నాకు ఇష్టం, నేను ఇంకెవరిని మ్యారేజ్ చేసుకున్నానే అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజే, సో నువ్వు అంతకు మించి ఎక్కువగా ఆలోచించకు, నేను కొన్ని డేస్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటుంది. వెళ్ళబోతూ ఉంటే, నాకు తెలుసు ఇంకా 2 months మాత్రమే నీ లైఫ్లో డేస్ మిగిలి ఉన్నాయి, నువ్వు లాస్ట్ స్టేజ్లో ఉన్నావు కదా క్యాన్సర్, నీతో ఆ కొన్ని డేస్ అయినా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనగానే తను అంటుంది, ఎవరు చెప్పారు నాకు క్యాన్సర్ అని, క్యాన్సర్ నాకు కాదు మా గ్రాండ్ మాకి అంటుంది. అప్పుడే యాన్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి, నిజంగానా అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వెన్నంటుంది, చూసారా తను ఇన్ని డేస్ నుంచి మీకు అబద్ధం చెప్పి మీ సింపతిని గెయిన్ చేసింది, అలాగే మనీ కోసం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది అని అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ డాడీ అంటాడు, ఏంటి యంగ్ లేడీ తోటి ఇలా నేనా మాట్లాడేది అని అంటూ ఉంటాడు. అప్పుడే వెన్నంటుంది, తను యంగ్ లేడీ ఏంటి, నేనే కదా మీ ఫ్యూచర్ యంగ్ లేడీని, తను అసలు గోల్డ్ డిగ్గర్ అనగానే ఆంటీకి చాలా కోపం వచ్చి తనని కొడుతుంది. అలాగే వాళ్ళ డాడీ ఏమో వెన్ను యొక్క డాడీకి కాల్ చేసి, మీ అమ్మాయి చేసిన దానికి మీతో ఉన్న మొత్తం రిలేషన్షిప్ని కట్ చేసుకుంటామని చెప్తాడు. అసిస్టెంట్ ఏమో తనని బయటికి పంపించేస్తాడు. సో వాళ్ళ ఆంటీ అడుగుతుంది, మీ ఇద్దరి మ్యారేజ్ ఎప్పుడు అనగానే వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటామని లోపలికి వెళ్తారు. ఇద్దరేమో రూమ్కి వచ్చి, సో తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఫైనల్గా నా వైఫ్తో నేను లైఫ్ లాంగ్ ఉండొచ్చు అని. సో తను కూడా అతని దగ్గరికి క్లోజ్గా వస్తుంది. అలా ఒకరినొకరు క్లోజ్గా వచ్చి కిస్ చేసుకుంటారు. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరి వెడ్డింగ్ సెలబ్రేషన్ చాలా పెద్దగా జరుగుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలాగో మిస్టర్ అయాన్ చాలా రిచ్ కాబట్టి ఈ వెడ్డింగ్కి 200 million ఖర్చు అవుతున్నాయంట అని మాట్లాడుతూ ఉంటారు. తనేమో వెడ్డింగ్ డ్రెస్లో చాలా అందంగా రెడీ అవుతుంది. అప్పుడే యాన్ వచ్చి తనకి ప్రపోజ్ చేస్తాడు. సో తను కూడా ఐ లవ్ యూ అని అంటుంది. అలా అక్కడున్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.